రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ జనప్రియ మహానగర్లోని 7వ బ్లాక్లో సెల్లార్ అక్రమ నిర్మాణం జరుగుతుందని కమిషనర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని 31వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి ఆరోపించారు. గత ఏప్రిల్ నుండి తమ డివిజన్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కలెక్టర్కు గతంలో ఉన్న 2 కమిషనర్లతో పాటు ప్రస్తుత కమిషనర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నిర్మాణాలపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. నేను గతంలో ఏప్రిల్ నుండి నేను జనప్రియ కోసం కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. 3 కమిషనర్లు మారిరు కానీ ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. నేను దీనిపైన కలెక్టర్ కూడా కాదని చెప్తే మాకు ఒక లెటర్ ఇవ్వండి, మేము దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము, మేము హైడ్రా కూడా కంప్లైంట్ ఇస్తాము. ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు సార్, ఇవి ఆల్రెడీ షట్టర్స్ కింద ఉన్నాయి, ఇది జస్ట్ రూమ్స్. దీన్ని ఏం చేస్తున్నారంటే కబ్జా చేసి ఇప్పటికీ 15 షట్టర్లు కబ్జా అయిపోయి ఒక్క షట్టర్ని టచ్ చేసి మీరు పలానా వాళ్ళు చెప్తేనే మేము పని చేస్తామని చెప్తే డెఫినెట్గా వాళ్ళ త్రూగానే వెళ్ళి మేము పని చేపిస్తాం. ఎందుకంటే మీరు చేసే పని మా కోసం కాదు సార్, పబ్లిక్ వచ్చి అలా నాకు ఏదో ఒకటి ఇక్కడ న్యాయానికే ధర్మం ఉందా అన్యాయానికే ఉందా అనేది నాకు ఇలా ఖచ్చితంగా తెలవాలని కోరుకుంటాం. మేము కంప్లైంట్ ఇచ్చి 2 months అయిపోయింది సార్, మేము దివాళీకి ముందే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.